యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ అడ్వాన్స్గా మీకు అందిస్తూ ఉన్నాను. ప్రియులారా, క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాం. క్రిస్మస్ను గురించిన అనేక వర్తమానాలు మీరు వింటూ ఉన్నారు. క్రిస్మస్ సీజన్లో చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. సో ఈవేళ నేను ఒక వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. క్రిస్మస్ అంటే ఏమిటి అనేది నా ముఖ్య అంశంగా మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథానికి అంతటికి అవసరమైనటువంటి కేంద్రమైనటువంటి ఒక ముఖ్యమైన క్రిస్మస్కి ఒక ముఖ్యమైన వర్సెస్ ఉంటుంది. అదేంటి అని అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ప్రపంచంలో బాగా ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేయబడినటువంటి ఒక వచనం ఏదైనా ఉందంటే దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాణి క్వీన్ ఎలిజబెత్ ఒక జర్నలిస్ట్ ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా, ప్రపంచాన్ని పరిపాలించారు కదా మీరు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని కూడా 200 సంవత్సరాలు దాదాపుగా పరిపాలన చేశారు. ఈ 18, 19 శతాబ్దాల్లో వాళ్ళు కూడా క్రిస్మస్లు చేసుకున్నారు. డిసెంబర్ అంతా క్రిస్మస్ చేసి మనకి కూడా అది క్రిస్మస్ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు కొంత తెలియజేశారు. ఇంగ్లాండ్ ప్రపంచాన్ని పరిపాలించింది. ఇంగ్లాండ్ దేశపు రాణి. ఆ బ్రిటిష్ నుంచే మనకి ఆగస్టు 15ని స్వతంత్ర దినోత్సవం ఇండియన్స్ చేసుకుంటారు. ఆ రాణిని అడిగారు, అమ్మ, మీరు ప్రపంచాన్ని అంతటినీ పరిపాలించారు కదా, గ్రేట్. అసలు మీరు ప్రపంచాన్ని పరిపాలించడం గల కారణం ఏంటి అని ఆ విలేకరి లేకపోతే ఆ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసి ఆయన అడిగితే లోపలికి తీసుకెళ్ళి ఒక నల్లట్ల పుస్తకం ఇచ్చి ఇది కారణం అన్నదట. ఇంత పుస్తకం నేను ఎక్కడ చదువుతానని అనుకుంటావేమో, అంత అక్కర్లేదు. 43వ గ్రంథాన్ని తెరిచి చూడన్నట. 43వ గ్రంథానికి చాలా అధ్యాయాలు ఉన్నాయి, ఇదంతా ఎక్కడ చదువుతానంటావేమో, 3వ అధ్యాయానికి వెళ్ళందట. 3వ అధ్యాయంలో చాలా వచనం, అంత ఎక్కడ చదువుతావు అనుకుంటావేమో, 16 వచనం చదువు సరిపోతుందట. అదే కారణం అన్నట. ఆ నల్ల పుస్తకంలో 43వ గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉన్నది ఏంటి? యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథం ఇచ్చింది ఆవిడ. ఆ 43వ పుస్తకం ఏంటి? యోహాను సువార్త. 1 నుంచి ఆదికాండం నుంచి లెక్క పెడితే 43వ పుస్తకం ఇది. ఈ 43వ పుస్తకంలో యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16 వచనమే ప్రపంచాన్ని పరిపాలించేలాగా చేసింది. ఏంటో తెలుసది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించటం అనేది గాడ్స్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకమును, ప్రపంచాన్ని ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించేటప్పుడు ఆ ప్రేమను వ్యక్తపరచడానికి క్రియల రూపంగా మనం చూపిస్తాం. ప్రేమను వ్యక్తపరచడానికి నా మీద నీకు ప్రేమ ఉంది అని అంటే అది యాక్షన్స్, ఇన్యాక్షన్స్లో కనబడాలి. నీ మీద నాకు ప్రేమ ఉంది అని అంటే అది కార్యరూపం దాల్చాలి. ప్రేమిస్తున్నానని నాలుగుతో చెప్తే సరిపోదండి. ప్రేమకి చిహ్నముగా మనము కొన్ని కార్యాలని చేస్తాం ప్రేమకి చిహ్నంగా. అదే మీకు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా రాశాడు. 1 జాన్ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము ఎంతమ్మా? 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. మనము ప్రేమ ఎలా చూపించాలంటే, ప్రేమిస్తున్నాడంటే మాటతో చెప్పి ఏంటమ్మా వెన్నతో పప్పలు కాల్స్తాడట. అది మాటతో చెప్పడం అంటే. వెన్నతో పప్ప కాల్చడం కుదురుతుందండి? కొంతమంది మాటలతో మనల్ని ఉబ్బిచ్చేస్తుంటారు. మాటతో కాదు చేసేది. ప్రేమ అనేది
ఒక స్త్రీ ఒక పురుషుడిని ప్రేమిస్తుంది అని అంటే ఎంతకైనా తెగిస్తుంది. ఒక పురుషుడు స్త్రీని ప్రేమిస్తున్నాడంటే, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే ఎంతకైనా తెగిస్తాడు. ఎందుకు అనంటే ప్రేమ అటువంటిది. ప్రేమ అనేది మాటతోనూ క్రియతోనూ కాక ఎలా ఉండాలి? మన ప్రేమ క్రియతోనూ సత్యముతోనూ నిష్కపటమైనటువంటిదిగా మన ప్రేమ ఉండాలి. ప్రేమలో కపటం ఉండకూడదు. ప్రేమిస్తే హోల్ హార్టెడ్ అంటారు. అంటే తెలుసు కదా మీకు, ఏమండి? హోల్ హార్టెడ్ అంటే హృదయపూర్వకంగా ప్రేమించటం, హోల్ హార్టెడ్. అది తల్లినైనా తండ్రినైనా కొడుకునైనా కూతురునైనా దేన్నైనా మనం ప్రేమించేటప్పుడు ఇది నాకు చాలా ఇష్టం అండి, ఐ లవ్ సో మచ్, ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఇక్కడ గడిపితే నా మనసు ఎలా ఉంటుందో తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ డ్రెస్ వేసుకోవడం నాకు చాలా ఇష్టం. మీకు డ్రెస్సులు ఇష్టం ఉంటాయి కదా, మీరు మీకు ఇష్టమైన షర్ట్ వేసుకున్నారనుకో, మీకు ఇష్టమైన చీర కట్టుకున్నారనుకోండి, మీ హృదయం ఎలా ఉంటుంది? పులుకరిస్తుంది. ఆ డ్రెస్ వల్ల మీకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అది పదే పదే మీరు కడతా ఉంటారు, ఎందుకంటే అది చాలా ఇష్టం కాబట్టి. ప్రతి ఫంక్షన్లో ఆ శారీతో కనపడతారు. ఏమా రైట్? వింటున్నారండి? మీకు ఇష్టమైంది ఆడంటే నాకు చాలా ఇష్టం అండి, ఆడు లేకపోతే నేను ఉండలేనండి, అదంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా పడి చచ్చిపోతాను కదా. ఇదంతా ఏంటో తెలుసా? ప్రేమకు ఉన్నటువంటి క్వాలిటీస్, ప్రేమకు ఉన్నటువంటి లక్షణాలు. సో ప్రేమిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, కొన్ని నా భార్యను నేను ప్రేమిస్తున్నాను అని అంటే కొన్ని సర్ప్రైజులు చేస్తుంటాను నేను. అలాగే నా భర్తను నేను ప్రేమిస్తున్నాను అంటే కొన్ని సర్ప్రైజులు. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి మనం వాళ్ళ యొక్క ఆనందాన్ని చూడాలని, వాళ్ళ ప్రేమను ఇంకా ఎక్కువ పొందుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం, తెలుసా మీకు? సో నేనేం చెప్తున్నానంటే, ఒకళ్ళని ఇష్టపడేటప్పుడు వాళ్ళ కొరకు ఏదైనా చేయడం చాలా అవసరం. దేవుడు లోకాన్ని ప్రేమించేటప్పుడు ఆయన ఏం చేశాడు? దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు? క్రిస్మస్ అని అంటే గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకునే సీజన్ ఇది. గిఫ్ట్స్ తీసుకోవడం, గిఫ్ట్స్ ఏంటది? గిఫ్ట్స్ అందుకోవడం, గిఫ్ట్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంటుంది. గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. గిఫ్ట్స్ ఇవ్వడం కూడా ఆనందం. మీకు తెలుసో తెలీదో, ఆ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న ఆనందాన్ని చూసి నేను చాలా మురిసిపోతూ ఉంటాను. వాళ్ళు ఆనందిస్తుంటే ఇంకా ఇవ్వాలి అనిపిస్తుంది. అది గిఫ్ట్కి ఉన్నటువంటి లక్షణం. క్రిస్మస్ అని అంటే ఎక్కువ గిఫ్ట్ బాక్సులు కనబడుతూ ఉంటాయి. ఒక బ్లూ పేపర్తో ఒక ఏంటిది స్టార్స్, లేకపోతే విమానం బొమ్మ వేసి రకరకాల గిఫ్ట్స్, సమర్టిన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది మనకి. గుడ్ సమర్టిన్ పర్స్ లాగా ఆ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది. దేవుడు క్రిస్మస్ అనేది బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది అని మనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ గిఫ్ట్స్ తీసుకోవడం, ఒకప్పుడు క్రిస్మస్ అంటే గ్రీటింగ్ షాప్ అనే ఒక షాప్ వచ్చేసి కొత్తపేటలో ప్రత్యేకంగా గ్రీటింగ్ షాపులని పెట్టేవారండి. రాజమండ్రిలో పెద్ద పెద్ద సిటీస్లో గ్రీటింగ్ షాప్, దానికోసం వాల్యుబుల్ గ్రీటింగ్స్ ఉండేవి అనమాట. మన పిల్లలు కూడా గ్రీటింగ్స్ కొనేవారు. ఎలాగా? ఒక చార్ట్ కొనేసేవారు. ఆ చార్ట్లో యేసుప్రభువు వారు జన్మం, సిలువేయబడ్డం, ఇంకా స్వస్థతలు ఇవన్నీ ఉండేవి. అపొస్తలులు, బాగా జ్ఞానులు బొమ్మలు అన్నీ కట్ చేసి క్రిస్మస్ ట్రీకి కట్టేవారు అనమాట. చార్ట్ గ్రీటింగ్స్ కొనేవారు. ఫ్రెండ్స్కి గ్రీటింగ్స్ పంపించేవారు. ఒక్కొక్క గ్రీటింగ్ వచ్చేది. ఆ గ్రీటింగ్ కాస్ట్లీ గ్రీటింగ్ అయితే ఇలా తెరగానే ఆ గ్రీటింగ్లో పాట వచ్చేదనమాట. జింగిల్ బెల్ జింగిల్ బెల్ అని కానీ, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్, వి విష్ యూ మేరీ క్రిస్మస్ అనే పాట వచ్చేది. ఒక చిన్న బ్యాటరీతో ఉండే మీరు ఎప్పుడైనా గ్రీటింగ్ పొందుకున్నారా? చూసారా? పోనీ పూర్వం ఉండే గ్రీటింగ్స్. ఇప్పుడు గ్రీటింగ్స్ అనేవి పోయాయి. అంతా ఆర్టిఫిషియల్ ప్రేమ, ఆర్టిఫిషియల్ గ్రీటింగ్స్,
ఆర్టిఫిషియల్ అంటే తెలుసు కదా, దానికి మళ్ళీ ఇంకా నేను వివరంగా ఇవ్వాలంటారా? ఆర్టిఫిషియల్ అంటే కల్పితమైన, లేకపోతే కొద్ది కాలం తాత్కాలికంగా ఉండేటువంటిది అని కూడా ఆర్టిఫిషియల్, రెడీమేడ్ ప్రేమ, హృదయ లోతుల నుంచి వచ్చేది కాదు. ఇప్పుడు గ్రీటింగ్ షాపులు లేవు, మూసేశారు. ఎందుకని? గ్రీటింగ్ షాపులు లేవు. మేము వెళ్తే నాగండుకు ఒక గ్రీటింగ్ షాప్ పెట్టాం, లోపలికి తెరిచామనేవాడు. ఎందుకంటే ఆయన కమర్షియల్, డబ్బు కావాలి కదా ఆయనకి. రకరకాల గ్రీటింగ్లు, క్రిస్మస్ వస్తుందంటే గ్రీటింగ్లు పెట్టేవాడు. గ్రీటింగ్లు కొనేవాళ్ళు, గ్రీటింగ్లు ఇచ్చుకునేవారు. క్రిస్మస్కి గ్రీటింగ్స్ పంపించేవాళ్ళు. పోస్టర్లో గ్రీటింగ్స్ ఏం వచ్చినాయని చూసేవాళ్ళం. ఒక బొమ్మ వేసి లేదా ఫోటో వేసి చక్కగా చేసేవారు. ఇప్పుడు అన్నీ పోయాయి. ఎందుకని? ప్రేమలు తగ్గిపోయాయి. అక్రమము విస్తరించటం వలన అనేకుల మధ్యన ఏం చల్లారిపోయిందండి? కానీ గిఫ్ట్స్ ఎందుకు మనం ఇష్టపడుతూ ఉంటాం? గిఫ్ట్స్ తీసుకోవడం కానీ, గిఫ్ట్స్ ఇవ్వడం కానీ. పండగ, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి. గిఫ్ట్ అనేది ఏంటి? గిఫ్ట్ అంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగా రాశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యజీవం నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటో తెలుసా? అవర్ గాడ్ గేవ్ ఏ సన్. గేవ్ ఏ సన్ అంటే ఇచ్చాడు అని ఉంటుంది. మీరు ఎవరైనా ఇంగ్లీష్ ఉంటే చూడండి, అంటే గూగుల్లో కానీ చూస్తే గేవ్ అంటే ఇవ్వడం. తన కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడు లోకమును ప్రేమించడం అంటే కుమారుని ఇచ్చుట. యేసు ప్రభు వారు వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇన్ ద వరల్డ్ అని అంటే, క్రిస్మస్లో నాకు బహుమానాలు రావడం చాలా ఇష్టం అండి. దేవునికి స్తోత్రం చెప్దామండి. నాకు చాలా బహుమానాలు. చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు క్రిస్మస్ వచ్చిందంటే రౌండ్గా కూర్చోబెట్టి బహుమతులు ఇస్తుండేవారు. అంటే గ్రౌండ్లో కూర్చోబెట్టేవారు. ఆ బహుమతులు అందరికి ఒకటి కాదు. అందుకని నాకు చాలా బాధగా ఉండేదన్నమాట. ఎందుకో తెలుసా? ఆ బహుమతులు ఎవరు పంపించేవారంటే ఎవడి స్పాన్సర్ వాడికి పంపించేవాడు అనమాట. ఎవరికి వచ్చినాయి? నీకు $2 వచ్చాయి, నీకు ఒక గ్రీటింగ్ వచ్చింది, నీకు ఒక డ్రెస్ పంపింది మీ మిషనరీ, మీ ఫారినర్, ఆ స్పాన్సర్ అనేవారు. లేదా నీకు ఒక ఏదో ఇంకొకటి పంపింది, అతనికైతే జోళ్ళు పెట్టి ఇంకా బ్యాగ్స్ అన్నీ కొనమనేదని పంపించేవారు కొంతమందికి. ఇది చూసేటప్పుడు కొంచెం బాధ వచ్చేది నాకు ఎవరు ఏం పంపించేవారు కదా, సరైన స్పాన్సర్ లేడు నాకు. అందుకని కొంచెం చిన్న చిన్న గిఫ్ట్లు, ఏదో గ్రీటింగ్లు వేస్తే మనకి ఏం సంతోషంగా ఉంటుంది. మా అక్కకి మంచి స్పాన్సర్ ఉండేది, ఆవిడ రూతమ్మ గారు అని. ఆవిడ ఫోటో కూడా పంపించింది. ఆవిడ ఎంత చదివినా నేను చదివిస్తానని చెప్పిన తర్వాత మరి హాస్టల్ మానేసాక వాళ్ళ కనెక్షన్ కట్ చేసేస్తారు కదా. 10th అయిన తర్వాత ఇంక వదిలిపెట్టేశారు వాళ్ళు. ప్రతి సంవత్సరం బట్టలు పంపించడం, ఆ ఫీజులు పంపించడం చేసేవారు అనమాట వాళ్ళు. ఈ అమ్మాయికి నేను ఏదైనా చెయ్యాలి అని వాళ్ళు గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటుంటే వీళ్ళు ఆనందించేవారు. మేము కూడా ఒక వైట్ పేపర్ ఇచ్చేవారు. వైట్ పేపర్ మీద మాకు రంగు పెన్సిల్ ఇస్తే మేము గీసి హ్యాపీ క్రిస్మస్ అని రాసి పంపించేవాళ్ళు. బహుశా మేము గీసిన గీతలు వాళ్ళకి అర్థం కాక సరైన గిఫ్ట్ ఇచ్చేవారు. గిఫ్ట్ పంపలేదని నేను అనుకుంటాను. దేవునికి స్తోత్రం. సో గిఫ్ట్ అనేది చాలా ఇచ్చేటప్పుడు గిఫ్ట్కి 3 రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. పిల్లలకి బహుమానాలు కొనడానికి డ్రెస్సులు, బొమ్మలు, ఇంకా రకరకాలైనటువంటి క్రిస్మస్ గిఫ్ట్లు వచ్చాయి కదా మనోళ్ళకి. ఏంటిది? చిల్డ్రన్స్కి గుడ్ సమర్టిన్ పర్స్ ఇచ్చేవారు కదా. అప్పుడు అందరి బాక్సుల్లో ఒకటే ఉండేయా? రకరకాల బాక్స్ ఇప్పితే ఒకళ్ళ దాసులో డ్రెస్ ఉండేది, ఇంకో దాసులో బొమ్మలు, ఇంకో మట్టి, రకరకాల అయినటువంటివి ఉండేవి. సో ఆ గిఫ్ట్ల కోసం మన వాళ్ళు కొట్టుకునేవారు కూడా. అలాంటి ఆ బహుమానాలు క్రైటీరియా, బహుమానాలు ఇచ్చే విధానము 3 రకాలుగా ఉంటుంది. బహుమానాన్ని బట్టి ఎవరిచ్చారు అనేది తెలుస్తుంది. నీకు ఇచ్చే బహుమానాన్ని బట్టి మొట్టమొదటగా ఇది ఎవరిచ్చారో నీకు తెలియజేస్తుంది. ఇది ఎవరిస్తున్నారు ఈ బహుమానాన్ని బట్టి. రెండవది, బహుమానాన్ని బట్టి ఎవరు తీసుకుంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. మూడవది,
బహుమానాన్ని బట్టి ఎందుకు ఇచ్చారో కూడా తెలుస్తుంది. ఎవరిచ్చారో తెలుస్తుంది, ఎవరికి ఇస్తున్నారో తెలుస్తుంది, ఎందుకు ఇచ్చారో తెలుస్తుంది. ఉదాహరణకి మీకు చెప్తానేనండి. ఇప్పుడు ఇక్కడ ఒక బుడగ బహుమానంగా ఇచ్చారనుకోండి, ఎవరికి ఇస్తారు? అది నాకు ఇస్తారా? బుడగ ఇచ్చారంటే ఎవరు ఇస్తున్నారు తెలిసిపోద్ది. బుడగ ఎవరిస్తారు? ఏదో సింపుల్గా పేదోళ్ళు ఇస్తారు, లేకపోతే తల్లిదండ్రులు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? అది చిన్న పిల్లలకే ఇస్తారు, నాకు ఇవ్వరు కదా. మూడవది ఎందుకు ఇచ్చారు అర్థమైపోతుంది, ఆ గిఫ్ట్ని బట్టి ఆడుకోవడానికి ఇచ్చారు. అలాగే బంగారం ఇచ్చారనుకోండి, ఎవరిచ్చారు? బంగారం ఇచ్చారనుకోండి, ఎవరిచ్చి ఉంటారు? మీకు ఎవరన్నా ఒక 10,000 పంపారనుకోండి, గిఫ్ట్ కింద మనీ ఆర్డర్ వచ్చింది అనుకోండి, పక్కన అడ్రస్ రాలేదు, ఫ్రమ్ అడ్రస్ రాయలేదు, అప్పుడు ఏమనుకుంటారు మీరు? ఎవరిచ్చారబ్బా ఈ గిఫ్ట్ ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు, ఎవరబ్బా నాకు 10,000 ఇచ్చేవాళ్ళు ఎవరున్నారబ్బా అనేది మీరు ఆలోచిస్తారు. ఎవరిచ్చారో మీకు తెలిసిపోద్ది. పలానా వాళ్ళు అయ్యి ఉంటారని మీరు 2-3 పేర్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. బంగారం ఇచ్చాడంటే బాగా ధనవంతులై ఉండాలి, డబ్బు ఇచ్చాడంటే చాలా ధనవంతులై ఉండాలి. రెండవది ఎవరు తీసుకుంటున్నారో కూడా తెలుస్తుంది. ఎందుకు ఇంత అలాగిస్తున్నాడు? ఇప్పుడు చైర్ ఇచ్చారనుకోండి, అది ఎవరికి ఇస్తారు? నాకు ఇవ్వరుగా, లేడీస్కి ఇస్తారు అంతే. అలాగా అది ఎవరు తీసుకుంటారో కూడా తెలియజేస్తుంది. మూడవది ఇది ఎందుకు ఇచ్చారు, ఈ బంగారం ఎందుకు ఇచ్చాడు, లేకపోతే ఈవేళ ఈ గిఫ్ట్ ఎందుకు ఇచ్చాడు మా నాన్న? ఎప్పుడో నా కోసం ₹1,00,000 ఫిక్స్ చేశాడు అనుకోండి, అది ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల తర్వాత నీకు ఉపయోగపడింది అనుకోండి. మా నాన్న ఇంత ఆలోచించాడా, ఈ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు 10 లక్షలు వచ్చినాయని సంతోషిస్తాం. గిఫ్ట్ అనేది నేచర్. ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు, ఎవరు తీసుకుంటున్నారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే గిఫ్ట్, ఇప్పుడు చూడండి, గిఫ్ట్ వచ్చింది అనుకోండి, లోపల ఉందనుకోండి. ఒకసారి నేను అమ్మగారికి ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఆ గిఫ్ట్ బర్త్డేకి ఇచ్చాను అనమాట. అది ఇంత ప్యాకింగ్లో ఇచ్చాను, ఇంత ప్యాకింగ్. లోపల ఏముంది అని చూడాలంటే చాలా కష్టపడింది, ఎందుకంటే ఇబ్బంది పడి అన్ని పేపర్లు చుట్టేసింది దానికి. ఫస్ట్ పేపరు, సెకండ్ పేపరు, థర్డ్ పేపర్, లోపల ఇంకేముంది అది ఇంత అయ్యే వరకు. అందులో తీరా ఏదో వాచియో లేకపోతే బైబిలో ఏదో ఉంటుంది. ఇంత బాక్స్ వచ్చిందంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మనం ఆ గిఫ్ట్ బాక్స్ ఇప్పడానికి అదేంటిది కలర్ పేపర్ ఉంటుంది, ఆ కలర్ ఇప్పడానికి, ఆ రిబ్బన్లు కట్ చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్గా ఏమొచ్చి, ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది కదా, మ్యారేజ్ అవగానే ఈ బాక్సులన్నీ ఇప్పుతూ ఉంటారు వీళ్ళు. ఇదే పని కొంతమందికి ఏమొచ్చినాయి, ఏం చూడాలి, ఏమున్నాయి, ఏం పెట్టారు, ఎంత వచ్చింది కదండి. కానుకలు ఏమొచ్చాయి, ఎవరెవరు ఏం పెట్టారో ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారా బుక్ పట్టుకుని, మళ్ళీ 1-2 సార్లు చూస్తారా. ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఇచ్చినోడు స్థాయి కొద్ది ఇచ్చాడా, ఆ ఇచ్చినోడు ఆ స్థాయికి తగ్గ ఇచ్చాడా, ఇలాంటిది ఇచ్చాడేంటి. గిఫ్ట్స్ కొన్ని సంతోష పెడతాయి, కొన్ని దుఃఖ పెడతాయి. గిఫ్ట్స్ కొన్ని బాధ పెడతాయి, కొన్ని ఆనందింప చేస్తాయి. కొన్ని గిఫ్ట్లు చీరిస్తుంది, ఇలాంటిది ఇస్తావా, ఎంత అలిగిపోద్దో భర్త మీద. ఇదా నాకు ఇచ్చే నువ్వు గిఫ్ట్, బర్త్డేకి ఇదా, చీప్గాను. కొన్ని ఆనందింపజేస్తాయి, అబ్బా చాలా వాల్యుబుల్ ఇచ్చారండి మీరు, చాలా అద్భుతమైన ఖరీదైనటువంటిది ఇచ్చారండి. సో మిమ్మల్ని ఎక్కడికో గిఫ్ట్లో కనుక తీసుకెళ్ళాను, ఎందుకనంటే మీకు బాగా అర్థం అవుతుంది అని చెప్పేసి. ఈ ఇంట్రడక్షన్ బాగా అర్థమైతే నేను చెప్పే ప్రసంగం బాగా గుచ్చుకుంటాను. గిఫ్ట్ అనేది బాధ పెడుతుంది, గిఫ్ట్ అనేది సంతోషం కూడా పెడుతుంది. మనం పొందుకునే గిఫ్ట్ మనకి ఆనందాన్ని కలుగు చేయాలి. కొన్ని కవర్లో రకరకాలైనటువంటి లెటర్ పంపుతూ ఉంటారు, చాలా దారుణంగా రాసి పంపుతారు. ఇది నాకు గిఫ్ట్గా ఇస్తావా నువ్వు అని చెప్పేసి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, మనకి బహుమతి అందుకునేది మొదటి క్రైటీరియాలో అది ఎవరిచ్చారు అనేది తెలియాలంటే, యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఒక బహుమానంగా మనకి ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే మనకు ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ మనకు దొరికింది. క్రిస్మస్లో
మనకు అసలైన గిఫ్ట్ ఎక్కడదనంటే చెట్టుకు కట్టినటువంటి ఆ పేపర్ దగ్గర లేదు ఆ గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఎక్కడుందో తెలుసా? పశువుల తొట్టిలో ఉంది. పొత్తుగుడ్డలతో, కలర్ పేపర్తో కాదు, పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉన్నది ఆ గిఫ్ట్. అది ఒక తొట్టిలో ఉన్నది ఆ గిఫ్ట్. ఇంతకీ నేను ఏం చెప్తున్నానంటే ప్రియులారా, ఆ గిఫ్ట్కి ఉన్న మొదటి క్రైటీరియా చెప్పిన ప్రకారంగా అది ఎవరిచ్చారు అనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుని మన కొరకు బహుమానముగా ఇచ్చాడు. ఆయన మన కొరకు దేవుణ్ణే ఈ లోకానికి పంపించాడు. కుమారుడిని ఇవ్వటం. మీకు బైబిల్లో ఈ విషయాలు మీకు అర్థం అవ్వాలంటే మొదటి యోహాను పత్రికలో కొన్ని రిఫరెన్స్లు ఇచ్చారు. అక్కడ మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. 9వ వచనం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను, ఇచ్చాడు ఆయన. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తము చేయుటకై తన కుమారుణ్ణి పంపెను. పంపెను పంపెను ఇచ్చాడు. గిఫ్ట్ పంపించాడు. ఎవరు పంపించారు? యేసు వచ్చాడంటే దేవుడే మనకి పంపించాడు ఆయన్ని బహుమానంగా. ఎందుకు పంపించాడు? ఎవరు తీసుకున్నారు గిఫ్ట్? ఎవరు తీసుకున్నారు? గిఫ్ట్ను బట్టి ఎవరు తీసుకున్నారో తెలుస్తుంది. యేసు ప్రభువారు భూలోకానికి ఎలాగ వచ్చాడు చెప్పండి నాకు. ఏమ్మా, యేసు ప్రభువారు భూలోకానికి ఎలా వచ్చాడు ఆయన? ఎవరు? మనకి ఏం అవసరం? మానవాళికి ఏం అవసరం అయినా? ఎందుకంటే మానవాళికి ఎంటర్టైన్మెంట్ అనుకోండి. ఏమన్నా ఎంటర్టైన్మెంట్ కావాలా? ఎంటర్టైన్మెంటే కావాలితే చాలామంది యాక్టర్స్ వీళ్ళు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఎంటర్టైనర్గా రాలేదు. సైన్స్ అవసరం అయితే సైంటిస్టులు చాలామంది ఉన్నారు కాబట్టి సైన్స్ ప్రకారంగా రాలేదు. మూడవది, ఒకవేళ మనకి ఆరోగ్యం కావాల్స్తే డాక్టర్గా రావచ్చు, అలా రాలేదు. లేకపోతే మనకు ఒక నాయకుడు కావాలి, మనల్ని లేవనెత్తడాకంటే పొలిటికల్ లీడర్గా వద్దుడు, మనకు నాయకులు చాలామంది ఉన్నారు, అందుకని అలాగా రాలేదు. మానవునికి అసలు సిసలైనటువంటి ప్రాబ్లం ఏంటి? సిన్. మానవుని యొక్క సమస్య ఏంటి? సిన్. శాంతి లేకపోవటం, సమాధానం లేకపోవటం, నెమ్మది లేకపోవటం. ఎంతున్నా శాంతి లేదు ఇంట్లో, ఎన్నున్నా శాంతి లేదు ఇంట్లో. ఎంతగా తాగినా, ఎంతగా సినిమాలు చూసినా, యూట్యూబ్లో ఇంకా 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 పిచ్చి పిచ్చిగా చూడరాని చూసినా ఆనందం సరిపోవట్లేదు. కారణం, మానవ జీవితంలో పట్టి పీడిస్తుంది ఏంటో తెలుసా? అతని యొక్క పాపం. కాబట్టి గిఫ్ట్ తీసుకునేవాడు ఎవడంటే పాపి. ఎందుకు తీసుకున్నాడంటే అతని సమస్య ఏంటంటే పాప పరిష్కారం కావాలి. పాపోహం పాపకర్మ త్రాహిమాం కృపయా శరణాగత వత్సర అన్నారు. పాపంలో పుట్టాను, పాపంలో పెరిగానయ్యా, ఓ దేవా కృపయా నా మీద కృప చూపించి నువ్వే పాపాన్ని తీసివేయడానికి రావాలి లోకానికి. కాబట్టి మానవుడికి అవసరమైంది పాపము తీసేవాడు, మానవుడికి అవసరమైంది సేవియర్, రక్షకుడు కావాలి. అందుకనే రక్షించడానికి భూమి మీద ఎవడూ లేడు. మనం ఒక స్పైడర్ మ్యాన్ని ఊహించుకుంటాం, ఒక సూపర్ మ్యాన్. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎక్కడి నుంచి వస్తారండి? మీకు చూపించే చిత్రాలు ఎక్కడి నుంచి వస్తారు? స్పైడర్ మ్యాన్ మనలాగా ఉండడు. సూపర్ మ్యాన్ ఆడు ఎక్కడి నుంచో ఈ భూలోకం కాకుండా పైలోకం నుంచి, పక్క లోకం నుంచి వచ్చినట్టుగా రియ్యని దింపుతారు భూలోకానికండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఎవడో లేడు, మనల్ని కాపాడాలంటే ఆడు మునిగిపోతుంటే, వాడు తేలిపోతుంటే స్పైడర్ మ్యాన్ రీని వచ్చి కాపాడతాడు. అది స్పైడర్ మ్యాన్కే సాధ్యం. దాన్ని ఎందుకు అలా కథలు రాశారో తెలుసా? ఇక్కడ మన కష్టాలు, ఇక్కడ మన బాధలు, ఇక్కడ మన పాపాన్ని, ఇక్కడ మన శ్రమల్ని ఎవరూ తెలియలేనప్పుడు అనంత లోకంలో ఉన్నటువంటి దేవుడు భూలోకానికి రావటమే నిజమైన
క్రిస్మస్ బహుమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనంతం. అందుకనే మనం ఇందాక పాడుకున్నాం, వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. పులకించే ప్రకృతి, పలికించే ప్రస్తుతి, రాజుల రాజు ఎలాగొచ్చాడైనా? బహుమానముగా. అందులో 2వ చరణం రాశాడు, ఆయన బహుమానముగా వచ్చానని. యేసుక్రీస్తు ప్రభువారు ఒక బహుమానంగా ఈ లోకానికి వచ్చారు. కనుక ఎవరు తీసుకున్నారు? అది పాపులకే. యేసు ఎవరికి? పాపులను రక్షించుటకు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. బహుమానం ఎంత టేక్ ఇట్ ఈజీగా ఉంటుందండి మీకు. ఆయన మన కొరకు ఎలాగొచ్చాడో మీకు ఒకసారి అర్థమవుతుందా? పాపులు తీసుకుంటున్నారు. బహుమతి ఎందుకు ఇచ్చారు? బహుమతి ఎందుకు ఇచ్చారు? యేసు బహుమానం ఎందుకు వచ్చాడు? రక్షించటానికి. ఎందుకు వచ్చాడు ఆయన? సేవియర్ అంటే రక్షకుడు. రక్షించడానికి, విడుదల చేయడానికి, మనల్ని మోక్షానికి తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు. సో నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, బహుమానంగా దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, జనతైక కుమారుణ్ణి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పంపిన, లేక ఇచ్చిన, పుట్టినని రాశారు మన వాళ్ళు, ఇచ్చిన, గేవ్ ఏ సన్, పుట్టిన వాని యందు విశ్వాసము ప్రతివాడు ఏమవుతాడంట? ఎందుకు వచ్చాడు గిఫ్ట్? నశింపకుండా చేయడానికి, నశించిన వారిని నశించకుండా చేయడానికి, రక్షించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. గిఫ్ట్ ఇచ్చిన కారణం అది. ఎందుకనంటే మనకు మోక్షం ఇవ్వడానికి. ఆ గిఫ్ట్ ఎంత విలువైందో చెప్తాను మీకు అర్థం అవడానికి. గిఫ్ట్ అనేది ఎవరిస్తారు, ఎవరు తీసుకుంటారు, అది ఎందుకు ఇస్తారు, ఇచ్చేది ఆ గిఫ్ట్ని బట్టి ఆ వాల్యూ ఏంటి, గిఫ్ట్ విలువేంటి, బహుమానం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? అది మనం అనుభవిస్తున్నప్పుడు, ఆ రక్షణ పొందుకున్నప్పుడు, ఆ స్వస్థత పొందుకున్నప్పుడు, ఆశీర్వాదం పొందుకున్నప్పుడు, ఆ ప్రార్థనకి ప్రతిఫలం వచ్చినప్పుడు, ఆ పాపానికి క్షమాపణ వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎంత విలువైన గిఫ్ట్ చెప్తాను చూడండి. ఒక ఆయన పిల్లలు లేనప్పుడు అనుకున్నాడట, నాకు కానీ ప్రభువా పిల్లలు పుట్టట్లేదు కాబట్టి అబ్బాయి పుడితే నేను సేవకి ఇచ్చేస్తాను, ఒక అబ్బాయి పుడితే నేను సేవకి ఇస్తాను అన్నాడట. కాలక్రమేణి అబ్బాయి పుట్టాడు, బాగా చదివించాడు, డాక్టర్ చదివించాడు. లేక పుట్టాడేమో అని డాక్టర్ని చదివించాడు. చదివితే అతను పెద్దోడు అయిపోయాడు. ఈయన ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాడు. ఈ ఎవరైతే బిడ్డని పుడితే నేను దేవుడికి ఇస్తానన్న ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. కుస్తా కళ్ళు తలపోటు వస్తుందని హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు చూపించుకోవడానికి వెళ్ళాడు అన్నమాట. కళ్ళు చూపించుకోవడానికి వెళితే ఆ కళ్ళ డాక్టర్ చూసి చెక్ చేసి అన్నాడు, అరే బాబు, ఫ్రెండ్ అనమాట, నీకు బాగా తెలిసిన వాళ్ళని, నీకు బాగా కావలసిన వాళ్ళని, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి పిలిచి నువ్వు మనసారా కళ్ళారా చూసేరా అన్నాడట. అదేంటి, ఇది ఎప్పుడు చెప్తారు? ఇది నేను చనిపోతానన్నప్పుడు, ఇక కొద్ది కాలం ఉంటానన్నప్పుడు చెప్తారు. ఏమిటి ఇప్పుడు చెప్తున్నా, నీవు కన్నులారా చూడమంటున్నావేంటి అని అడిగితే అతను అన్నాడు, ఈ విషయం నీకు చెప్పకూడదు, కానీ నీ కళ్ళు చెక్ చేసిన తర్వాత అర్థమైంది నాకు, కొద్ది కాలానికి ఇంకెవరిని చూడలేవు, నీ కళ్ళు పోతున్నాయి, నీ 2 కళ్ళు కూడా కనపడవు, కాబట్టి నువ్వు ఎవరెవరిని చూడాలనుకుంటున్నావు, ఏమేమి చూడాలనుకుంటున్నావో వెంటనే చూసేనాయనా అని అన్నప్పుడు అతడు కాసేపు అలా కుప్పకూలిపోయి కన్నీళ్లు కాచి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు పోతాయి అన్నానా? బాధగా ఉందా? ఎందుకు అలా బాధపడుతున్నావు అని అంటే, కళ్ళు పోతాయని కాదు, నేను ఒక పొరపాటు చేశాను అన్నాడు. పొరపాటు చేసావా? ఏం పొరపాటు? ఏంటి నువ్వు చేసిన పొరపాటు ఏమిటి అని అంటే, అతడు ఏమన్నాడో తెలుసా? నేను చేసిన పొరపాటు ఏంటంటే, నా అబ్బాయి పుట్టకముందు నేను ఒక ముక్కు మొక్కుకున్నాను,
ఒక మొక్కుబడి చేశాను దేవునికి ఇచ్చేస్తానని. కానీ అతడు పెద్దవాడు అయిన తర్వాత వాడు నేను దేవునికి ఇవ్వలేదు. ఒక రోజున మా అబ్బాయి నా దగ్గరికి వచ్చి, చర్చిలో ఈవేళ ప్రసంగం విన్నాను, భక్తిలో పెంచాడు, నువ్వు పొరపాటు, డాక్టర్ అడుగుతున్నావు, నువ్వు పొరపాటు చేయడం ఏంటయ్యా, నువ్వు భక్తిపరుడు, చర్చికి వెళ్తావు, ప్రార్థన చేసుకుంటావు, అన్ని రకాలుగా నువ్వు సహాయకారిగా ఉంటావు కదా, నువ్వు పొరపాటు చేయడం ఏమిటి అని అంటే, అతను అన్నాడు, నేను చేసిన పొరపాటు ఏంటంటే, మా అబ్బాయిని నేను మొక్కుకున్నప్పుడు దేవునికి ఇస్తానన్నాను, ఇవ్వలేకపోయినా, అదొకటి. రెండవది ఏంటంటే వాడు ఒకసారి చర్చిలో వాక్యం వింటున్నప్పుడు పాస్టర్ గారు అనౌన్స్ చేశారు, ఒక దేశానికి మనం సువార్తకు వెళుతున్నాం, ఇందులో సమర్పణ కలిగిన వాళ్ళు రమ్మంటే నా దగ్గరికి వచ్చి, నేను సమర్పించుకున్నాను డాడీ, డాక్టర్ చదివించావు కదా, నేను అక్కడికి వెళ్ళి వైద్యం చేస్తూ వాళ్ళకి సేవ చేస్తాను, ఎలాగా నువ్వు డాక్టర్గా అయ్యాను, ఇలాగ దేవుని సేవ చేయాలి కదా అని అంటే, అప్పుడు కూడా ఒక మాట అన్నాను. అదేంటి తెలుసా? చూస్తా నిన్ను ఎలాగ దూరంగా పెడతాను రా, చూస్తా నిన్ను ఎలా దూరం చేసుకుంటాను నేను అన్నాను. అది దేవుడు వినేసాడేమో. మొత్తానికి నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి ఆ సేవ ఏది ఇక్కడే చేసుకో అని అన్నాను. అందుకని దేవుడు మొత్తానికి చూపు లేకుండా చేశాడు. ఒక కుమారుణ్ణి దేవుని కొరకు ఇవ్వడానికి ఒక తండ్రి అంత బాధపడుతుంటే, ఎందుకు చెప్పానో తెలుసా నీకు? ఒక కుమారుణ్ణి తండ్రి ఇవ్వడానికి అంత బాధపడుతుంటే దూరం చేసుకోవడానికి, నీ కుమారుడు దూరంగా ఉంటే నీకు ఎంత బాధగా ఉంటుంది? నీ కుమారుడు నీకు దగ్గరగా ఉండాలని ఎంత ఇష్టపడతావో, 2024 సంవత్సరాల క్రితం తన ఏకైక కుమారుణ్ణి ఆకాశ మహాకాశాల కంటే ఎత్తుగా ఉండవలసిన దేవుణ్ణి నీ కొరకు ఆయన భూలోకానికి నిన్ను ప్రేమించి, అది ప్రేమిస్తున్నామంటే ఒక విలువైన గిఫ్ట్ ఇవ్వాలి, ప్రేమిస్తున్నామంటే ఒక విలువైనటువంటి కార్యాలు చేయాలి. నేను ఎవరినైనా ప్రేమిస్తున్నానంటే అది ఎలా కనిపిస్తుంది? కార్యాల్లో కనిపిస్తుంది. నాకు ఇష్టమైన ప్లేస్ అది అని ఎలా తెలుస్తుంది? నేను అక్కడికి వెళ్ళి రోజు కూర్చుంటుంటే, ఇది నాకు ఇష్టమైన ప్లేసు. మీకు ఇష్టమైన ప్లేస్ ఏదమ్మా? ఏమా మీకు ఇష్టమైన ప్లేస్ ఏది? మీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏదంటే ఆ టీవీ ముందు కూర్చునుట. అంతకంటే ఇష్టమే ఉంటుంది. మన కుర్రోళ్ళకేమో సెల్ ముందు ఆన్ చేసుకుని అది ఇది చూచుట, రీల్స్ చూసుట బాగా ఇష్టం. దాని నుంచి విడదీయరాని బంధం. మీకు ఇష్టమైన వాళ్ళతో నిజంగా నువ్వు ప్రేమిస్తుంటుంటే వాళ్ళతో టైం గడపాలని చూస్తావు, వాళ్ళకి ఇష్టమైన పనులు చేయాలని చూస్తావు, అతనికి నేను ఎలాగ బ్రతికితే నచ్చుతో అలా చెయ్యాలని చూస్తావు. దేవుడు 2024 సంవత్సరాల క్రితము పరలోకము నుండి భూలోకములకు పుట్టినోను లేదు, పంపెను. ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. ఆ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనంలో పంపించబడ్డాడనుంది, 10వ వచనంలో పంపాడనుంది. ఏమండి, ఇక మీరు 14వ వచనంలో ఏముందండి? 14వ వచనం 1 యోహాను పత్రిక 4:14లో, మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు, ఏంటమ్మా మన దేవుడు ఎవరండి? రక్షకుడుగా ఎంచినాడట, మన కొరకు పరమా రక్షకుడుగా ఎంచినాడట, రక్షకుడుగా ఎంచినాడు. తక్షణమున పోయి నిరీక్షణ ఫలమందుదాము, రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుడు దయించి. హల్లెలూయా.
దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మనకు రక్షకుడిగా పంపించాడు. పంపెను లోక రక్షకుడిగా ఉండుటకై పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనును వానిలో దేవుడు నిలుచున్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. యేసు ప్రభువారు దేవుని కుమారుడు. ఎలాగో ఆయన దేవుని కుమారుడు. చూడండి, మానవుడు దేవుణ్ణి చేరుకోవాలని, దేవుణ్ణి తాకాలని, దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నాడు. అదంతా ఎవరిలో కనిపించింది తెలుసా? దేవునిలో ఉన్న ప్రేమ, దేవునిలో ఉన్న కృప, దేవునిలో ఉన్న కనికరం, దేవునిలో ఉన్న దీర్ఘశాంతం, దేవునిలో ఉన్న క్షమాపణ, దేవునిలో ఉన్నటువంటి సమర్పణ అంతా యేసు క్రీస్తులో కనబడింది. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను చూచినట్లయితే దేవుణ్ణి చూచినట్టే అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు. అయ్యా దేవుడు ఎలా ఉంటాడో మేము చూడండి. నన్ను చూస్తే, ఎందుకంటే ఆ దేవుడు చూపించవలసిన ప్రేమ, ఆ దేవుడు అర్పించవలసిన అర్పణ ఎంతగా ఆయన మనకు బహుమానంగా ఇవ్వబడ్డాడంటే, మన పాపముల కొరకు మరణించినంతగా, మనల్ని క్షమించినంతగా ఆయన మన కొరకు బహుమానంగా ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, కనుక ఆయన ఎంతో ప్రేమించి తన మహిమానత్వాన్ని యేసుప్రభు వదిలిపెట్టి రక్షకుడుగా దేవుని యొక్క మానవాళ్ళందరూ, ఎందుకంటే మనల్ని ప్రేమించాడు కనుక తన ప్రాణమైన ఇవ్వడానికని తెగించుకొచ్చాడు. అలాంటి దేవుడు ఎంత ప్రేమ చూపించాడో ఇంకొక కథ ద్వారా మీకు చూపిస్తాను చూడండి. ఆ ప్రేమ ఎంత బాగుంటుందంటే తన కుమారుని ఇవ్వడంలో ఉన్నంత ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు, నా మాట వినాలి, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు, తండ్రి, అయ్యా తండ్రి, నన్ను భూలోకానికి పంపించేస్తావు కదా, గొర్రెలు దేవదూతలు ఉన్నాయి, గాబ్రియేల్, మిఖాయేల్, రఫాయేల్, ఏమన్నారు తెలుసా? భూలోకానికి వెళ్తావా? అది మానవాకారం, అక్కడ పాపం ఉంటుంది. వెళ్తాను. ఎందుకు వెళ్తాను? రక్షించడానికి వెళ్తాను. నేను వెళ్తే కానీ వాళ్ళకి రక్షణ రాదు, నేను వెళ్తే కానీ వాళ్ళ పాపాలకు పరిహారం చెల్లదు, నేను వెళ్తే కానీ వాళ్ళు మోక్షానికి రాలేరు. నేను వెళ్ళి నీ ప్రాణం పోద్దు కదా, పోయినా నా ప్రాణం ఇవ్వడానికి వెళ్తున్నాను, రక్షించడానికి వెళ్తాడు. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారు? చనిపోవడానికే వచ్చాడు. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారు? ప్రాణం ఇవ్వడానికి వచ్చారు. యేసుప్రభువు ఎందుకు వచ్చారు? మరణాన్ని జయించడానికి వచ్చారు. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారు? పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చాడు. సో ప్రభువా, నేను కిందకి వెళ్తానంటే, ఈయన సిలువకి ఎక్కే ముందు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆయన మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను రాశారు. తండ్రి, నన్ను వదిలిపెట్టేస్తావా? చెమటలు పట్టేస్తున్నాయి నాయన, నా చెమట రక్తంగా మారిపోతుంది, రక్త బిందువులు అయిపోతుంది, నన్ను వదిలేస్తావా? అవును బాబు, వదిలేస్తాను. తండ్రి కుమారుడు మాట్లాడుకుంటున్నారు. నన్ను సిలువ కొడుతుంటే నన్ను వదిలేస్తావా? తప్పదు నాయన, మన ప్రాజెక్ట్ అదే కదా. నువ్వు నలగొట్టబడాలి, నువ్వు రక్తం కార్చబడాలి, వదిలేస్తావా? ఆ టైంలో కాస్త వదిలేస్తాను. సరే తండ్రి, డాడీ, తండ్రి, ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటది? నన్ను కొడుతుంటే, నన్ను సిలువేస్తుంటే, నన్ను వదిలేస్తుంటే నీకు బాధ ఉండదా? బాధ ఉండదా నీకు? నువ్వు ఎలా ఫీల్ అవుతావు? మనం ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం కదా, కలిసి పనిచేసేవాళ్ళం కదా, మానవాకారంలో నేను ఇబ్బందులు పడుతుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని అంటే, తండ్రి ఏమంటాడు తెలుసా? ఎందుకు బాధ ఉండదు నాయన, మనం బాధపడ్డాం చూడు, ఇప్పుడు మనం బాధపడ్డాం, నీకు తెలీదా? అవును, ఇదిగో అబ్రహాం, అదోనాయ్, తండ్రి చెప్పు తండ్రి, అదోనాయ్. ఏం చెప్పాడు ఆయన? దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో నా యొక్క నీకు ఇచ్చిన ఏకైక కుమారుణ్ణి నాకు గిఫ్ట్గా ఇస్తావా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువా ఇవాళ ఒక్కసారి తనాయించుకున్నాడు, ఇస్తాను. తండ్రి తన కుమారుణ్ణి ఇచ్చేటప్పుడు, కుమారుణ్ణి బలివ్వడానికి కత్తెత్తినప్పుడు ఇస్సాకు ఎక్కువ బాధపడ్డాడా, తండ్రి అయిన అబ్రహాం ఎక్కువ బాధపడ్డాడా? ఇస్సాకు చేతులు కట్టేశారు, అతను మామూలుగా పడుకున్నాడు. కత్తి ఎత్తి చంపడానికి ఎవరు ఎక్కువ బాధపడ్డారు? అబ్రహాము. తండ్రి, నేను ఎలాగ నా కొడుకుని
నేను ఎలాగ నా కొడుకునికి బలి ఇవ్వగలను, నేను ఎలాగ నా కుమారుణ్ణి నేను అర్పించగలనని ఎక్కువ బాధపడింది అబ్రహమే కదా. అలాగే నేను కూడా బాధపడతాను. నేను ఈవేళ ఆయన బహుమానంగా ఇవ్వడం అంటే మీకు ఈజీగా ఉంది, ఆయన సిలువ ఎక్కడం అంటే మీకు ఈజీగా ఉంది. ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్, మన దేవుడు ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్. ఆయన తన ఏకైక కుమారుణ్ణి మనకి రక్షకుడుగా ఇవ్వటంలో, నలగగొట్టడంలో, తగ్గించుకోవడంలో, సింహాసనం వదిలిపెట్టడంలో, ఉమ్ము వేయించుకోవడంలో, అవమానాలు పడడంలో, రోడ్డు మీద వెళుతుంటే ఆయనకు దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏమి లేదండి. అవని అంతాయనదే అయినా స్థలమేది, అందరికీ హృదయం ఉంది యేసుకు చోటేది, అందరికీ హృదయం ఉంది యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని అంతాయనదే అయినా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అబ్రహాము ఎంత బాధపడ్డాడో నాయన నువ్వు సిలువెక్కుతున్నప్పుడు నేను కూడా అంతే. నేనేం చెప్తున్నాను తెలుసా, యేసు ప్రభువు నీకు బహుమానంగా వచ్చి ప్రాణం పెట్టేశాడు. ఒక బహుమానంగా ఆయన రక్షణానందాన్ని నీకు బహుమానంగా ఇచ్చాడు, పరలోకాన్ని నీకు బహుమానంగా ఇచ్చాడు. ఈ గాలి, ఈ నీరు, ఈ ఆరోగ్యం, ఈ తిండి, ఈ బట్ట, ఈ ఉన్నది ఏదన్నా సరే అది దేవుడు నీకు ఇచ్చినదే. మై క్వశ్చన్ ఈజ్, నువ్వు ఆయనకి ఏమి ఇస్తావు? ఏ గిఫ్ట్ ఇస్తావు నువ్వు? దేవుడే నీకు ఒక గిఫ్ట్గా ఆయన తన శరీరమునే, తన ప్రాణమునే, తన ఆధిక్యతనే, తన జీవితాన్ని నీకు అర్పించేసే సిలువ మరణం పొందితే దేవుడికి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? ఇస్సాకును గిఫ్ట్ అడిగితే నీ కొడుకుని ఇచ్చేస్తావంటే వెనుతిరిగి లేదా? అందుకనే దేవుడు అబ్రహాముని కొడుకునిచ్చేస్తావని అంటే వెనుతిరిగి లేదు కనుక దేవుడు అబ్రహాముని బహుగా, దీనిని బట్టి నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ప్రేమించేటప్పుడు ఏమిస్తాడు మీరు చూడండి. దీనిని బట్టి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు చూడ మాట. ఆది కాండములో ఆ మాట ఒకసారి మీకు చూపిస్తాను. ఆది కాండము 22వ అధ్యాయం. అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంటాడు 16వ వచనములో, నీవు ఒక్కడివే అయ్యున్న నీ కుమారుని వెనుదీక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశ్రదించి నేను విస్తరింపజేయబోతున్నాను. ఇదిగో నువ్వు ప్రేమించుచున్న కుమారుణ్ణి వెనుదీయలేదు గనుక. 12వ వచనం, ఈ చిన్నవాని మీద చేయి వేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకు వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కనబడుతుంది. నువ్వు దేవునికి ఎంత భయపడేవాడువో, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో, నీకు దేవుడు అంటే ఎంత ఇష్టమో దీనివల్ల నాకు తెలుస్తుంది. అమ్మా, అబ్రహాము దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. రెండవదిగా క్రిస్మస్లో జ్ఞానులు దేవునికి ఏమి ఇచ్చారండి? బంగారమును, సాంబ్రాణి. వారు తమ పెట్టెలను విప్పి మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, వారు తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఇచ్చిరి. దేవునికి ఎలాగ ఇచ్చారట వాళ్ళు? కానుకలుగా. దేవునికి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? ఇంతగా ఆయన నీ కొరకు సమస్తం ఇస్తే దేవునికి నువ్వు ఆయనకి ఏమి ఇవ్వగలుగుతున్నావు? వాళ్ళు బంగారం ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. బంగారం అంటే రాజులకి గుర్తుగా ఉంటుంది, కింగ్ ఆఫ్ కింగ్. సాంబ్రాణి, ఆయన దేవుడు, యాజకులు, పూజారి, దేవునికి సాంబ్రాణి ఇటువంటి అది దేవుడు, ఆయన దేవుడు కాబట్టి ఆయన పూజించడానికి గుర్తుగా ఉంది. బోళం ఎందుకు గుర్తు అంటే ఆయన పునరుత్థానానికి, ఆయన మరణానికి గుర్తుగా ఉంది. జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోళములను ఆయనకి కానుకలుగా ఇచ్చారు. ఈ క్రిస్మస్ దినాలలో మనము దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఇంతగా నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభువుకి ఏమి ఇవ్వగలుగుతున్నావు? ప్రియులారా, ఆయన తండ్రి తన కుమారులు ఎడ జాలిపడినట్లు మన ఎడల ఆయన జాలిపడ్డాడు. మీకు ఇంకొక నేను ముగించబోతే ముందు ఇంకొక స్టోరీ కూడా మీకు చెప్తున్నాను, వినండి. ఒక తండ్రి తన కుమారుడు 14 సంవత్సరం కుమారుడు అనమాట, వాళ్ళిద్దరూ కలిసి ఫ్రెండ్స్ కింద ఉండేవారు. పొలానికి తీసుకెళ్ళేవాడు. ఆయన పొలం కాడ ఏదో చిన్న గొడవ అయింది. ఆ గొడవ అయితే ఇంటికి పోరా అన్నాడండి. ఇంటికి వెళ్ళకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు కోపగించి. రాత్రికి రాలేదు, ప్రొద్దుట రాలేదు. వస్తాడని చూశాడు, మరుసటి రోజు రాలేదు.
2 రోజులు అయిపోయింది, రాలేదు. 3వ రోజున అతను కొంచెం భయపడి, ఆయన చాలా ప్రేమ ఎక్కువైపోయి కొడుకు మీద, కొడుకు లేకపోతే ఉండలేనని ఆయన ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను ఫోటో ఎదురుగుండా పెట్టుకుని, బాబు ముందు పేరు రాశాడు. వద్దు, పేరు రాస్తే మళ్ళీ ఆడు ఫీల్ అవుతాడేమో అని పేరు తీసేసి, ప్రియమైన కుమారునికి నేను రాయింది ఏంటంటే, నిన్నేమన్నా, నిన్ను తిట్టింది నీ మీద కోపం మీద కాదు, నువ్వు బాగుపడతావనరా, నువ్వు ఎక్కడున్నావు వచ్చే, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా, నువ్వు రా, ఇగో పలానా ఇంగ్లాండ్లో పలానా గడియార స్తంభం దగ్గర నేను ఉన్నాను, ఆ స్తంభం కదా 11:30కి అక్కడ ఉంటాను, నేను నీకోసం వెయిట్ చేస్తాను, వచ్చి నిన్ను కౌగులించుకుని ఇంటికి తీసుకొచ్చేస్తానని పేపర్ స్టేట్మెంట్ వేయించాడు. పేపర్ మళ్ళీ ఆయన పేరు కూడా రాయలేదు, ఎందుకంటే ఈయనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిస్తే ఏమనుకుంటారని. మొత్తం మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన 11:30కి వెళ్ళాడు, పావుగంట చూశాడు, రాలేదు కుమారుడు. కొడుకు కోసం ఎదురుతో చూస్తున్నాడు, 12 అయిపోయింది, రాలేదు. ఆ మిడ్ నైట్లో ఒక 10-15 మంది కుర్రోళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళని అడిగాడు, ఈ అర్ధరాత్రి మీరు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారు, ఎందుకున్నారు ఇక్కడ అని అంటే, అయ్యా మేము మా తండ్రి కోసం వచ్చాం, మా తండ్రి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మా తండ్రి పేపర్ స్టేట్మెంట్ చూసి వచ్చాం మేము, మా తండ్రి గడియార స్తంభంకి వచ్చి నేను అక్కడ తీసుకెళ్తానన్నాడు, మా తండ్రి రాలేదు. 11 మంది పిల్లలు తమ తండ్రులు ఇచ్చాడేమో అనుకుని వచ్చారు. అక్కడ వాళ్ళ తండ్రిని మిస్ అయ్యారు, ఇక్కడ ఈయన కొడుకుని మిస్ అయ్యాడు. నేనేం చెప్తున్నానో తెలుసా, నీవు అలా మిస్ అవ్వడానికి వీల్లేదు. ఈ క్రిస్మస్లో ఆయన నీకు కుమారుడిగా పంపించాడు. ఆయన తన తండ్రిని కుమారుడిగా నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఈ దినాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? నీకు ఒక బహుమానంగా వచ్చాడు ఆయన, నువ్వు నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వాలని కోరుతున్నాడు. నువ్వు ఆయనకి ఏమి ఇవ్వగలవు? నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వగలవా? నువ్వు ఆయనకి రక్షణ పొందగలవా? నీ హృదయాన్ని. దావీదు భక్తుడు అంటాడు, నా దేవునికి నేనేమిస్తానో తెలుసా? 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం చదువుదాం ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో సర్వ సమాజంతో ఈ మాట చెప్తున్నాడు. గిఫ్ట్ అనేది దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలో ఆయన అక్కడ చెప్పాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకా లేతప్రాయం గలవాడే బాలుడైన కట్టబోవు ఆలయము మనుషుని కాదు దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు. కట్టబో ఆలయానికి ఆయన ఏమిస్తున్నాడు చూడండి. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరములకు కావలసిన బంగారము పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పని ఇనికి, కర్ర పనికి కర్ర, గోమేదపు రాళ్ళు, చెక్కడపు రాళ్ళు, వింతైన వర్ణాలు, పలు రకాల రాళ్ళు, మిక్కిలి వెలగల నానా విధమైన రత్న రాళ్ళు, చలవ రాళ్ళు విశేషముగా సంపాదించదని. ఇదంతా ఎలా ఇచ్చాడమ్మా? 3వ వచనం. అందరు నోట్ తీసుకోండి. ఇదంతా ఎలా ఇచ్చాడు దేవుని మందిరాన్ని కట్టడానికి? మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చాను. నా దేవుని మక్కువ చేత. అమ్మా, ఎప్పుడు మనం దేవునికి ఇస్తామంటే, ఎప్పుడు మనము దేవునికి ఇవ్వగలమంటే ఆయన బహుమానము తీసుకోవడమే కాదు, మనము కూడా ఆయనకి ఇవ్వాలి. దేవుని గిఫ్ట్ అనేది ప్రేమ చేత ఇచ్చేది, మక్కువ చేత ఇస్తున్నాడట. 4వ వచనంలో 5వ వచనం చూడండి. ఇంకా ఈ దినమున 5వ వచనం ఇచ్చే ఆఫర్, ఈ దినమున టుడే, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? చూడండి 9వ వచనంలో వాళ్ళు అంటండి. 9వ వచనం చదువు, నేను ముగిస్తానండి. 9వ వచనం, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చుండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందున జనులందరూ. అమ్మా, ఇచ్చేది ఎలాగివ్వాలటండి? మనస్సుతో పూర్ణ హృదయంతో ఇవ్వాలట. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలా? పేద విధవరాలు లోకాసువార్త 21వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకి. ఆవిడ ఏమిచ్చిందమ్మా దేవునికి? తన జీవనమంతా, తనకున్నదంతా. అందరూ ఉన్న దాంట్లో 10 లక్షలు 20 లక్షలు ఇచ్చారేమో కానీ ఆవిడైతే ఉన్నదంతా చర్చ్ కోసం ఇచ్చేసిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు నేను ఏం చేయాలి? ఏమి కానుకగా ఇవ్వాలి? ఏమి అర్పించాలి? ఆయన నాకు బహుమానంగా వచ్చాడు, ఆయన నాకు రక్షణ ఇచ్చాడు, నేను ఆయనకి ఏ బహుమానం ఇవ్వాలి?
ఒకటి ఇస్సాకునిచ్చాడు అబ్రహాము, ఇవ్వడానికి ఎనిది లేదు. రెండవది జ్ఞానులు ఇచ్చారని చెప్పాను. మూడవది దావీదు ఇచ్చాడని చెప్పాను. నాలుగవది పేద విధవరాలు ఇచ్చిందని చెప్పాను. మీరు దేవునికి ఏమిస్తారు? నా వర్తమానాన్ని ముగించే ముందు ఫ్లాయిడ్ మెకలాన్ అనేటువంటి ఆయన ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్ అనే ఒక పుస్తకం రాశాడండి. ఆయన ఎందుకు రాశాడో తెలుసా? ఆయన యాంస్టర్డార్ అనేటువంటి ఒక రెడ్ లైట్ ఏరియా దగ్గరికి యాంస్టర్డార్లో ఫ్రీగా, అక్కడ పబ్లిక్గా యాంస్టర్డార్ ఒక ఏరియాలో దాన్ని రెడ్ లైట్ ఏరియా అంటారు, దాన్ని అక్కడ ఫ్రీగా సెక్స్ చేస్తారు అనమాట. ఇంకా ఓపెన్గా, చాలా పబ్లిక్గా, సిగ్గు లేకుండా. అలాంటి ప్రదేశానికి దేవుడు స్వార్థ చెప్పడానికి వెళ్తే, ఆ యాంస్టర్ రెడ్ లైట్ ఏరియా అంటారు, అక్కడికి వెళితే ఆయన కళ్ళ ముందు ఆ పార్కులో 16 సంవత్సరాల అమ్మాయిని ఒకడు పాడు చేస్తున్నాడు పబ్లిక్గా. అక్కడికి అందరూ పబ్లిక్గా ఉన్నారట. అక్కడ అది చూసి, ప్రభువా నన్నా నువ్వు ఇక్కడికి వెళ్ళమంటా, ఇక్కడికి నేను వెళ్ళగలనా, వీళ్ళకి సువార్త చెప్పగలనా అని అంటే దేవుడు అన్నాడు, నిన్ను ఇక్కడ సువార్త చెప్పమంటాం కాదు, ఇక్కడ ఉండమంటున్నాను నిన్ను అన్నాడంట. ప్రభువా 16 సంవత్సరాల కూతురుంది నాయన నాకు, అందుకే ఉండని, అక్కడే ఉన్నాను. ఆ 16 సంవత్సరాల కూతురిని అక్కడ పెట్టుకుని దేవుని సువార్త చేయడానికి అక్కడ ఉన్నాడు. సెవరల్ టైమ్స్, చాలాసార్లు అనేకుల చేత తన యవనస్తులైన కూతురు రేప్ చేయబడింది అక్కడ. సువార్త కొరకు, దేవుని యొక్క రక్షణ కొరకు, అక్కడ దేవుని పని చేయడానికి కొరకు ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్ అని రాశాడు. ఎంతగా ఆయన నలిగిపోతూ తన కూతుర్ని కూడా దేవుని కొరకు అర్పించేశాడు. అక్కడ తన జీవితం కొట్టుకుంటుంది. ఇక్కడ గుండె కఠినమైన నిర్ణయం తీసుకుని అక్కడ ఉన్నాడు. దేవుడు కూడా తన కుమారుడైన యేసుని బహుమానంగా ఇవ్వడంలో అంత త్యాగం ఉంది, అంత సమర్పణ ఉంది, అంత బాధ ఉంది, అంత పెయిన్ ఉంది. అబ్రహాము ఇస్సాకుని ఇవ్వడంలో అంత బాధ ఉంది. నీవు దేవునికి ఇవ్వడంలో దావీదు మక్కువ చేత ఇచ్చాడట. ఎందరో భక్తులు అలాగూ ప్రాణాలు ఇచ్చారు. ప్రభు కొరకు నీవేమి ఇవ్వాలి? తల వంచండి, ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, 2024 సంవత్సరాల క్రితం మా కొరకు బహుమానంగా వచ్చావు, మా కొరకు భూలోకానికి వచ్చావు తండ్రి. లోకమును ఎంతో ప్రేమించావు, నన్ను ప్రేమించావు, నాకు ఈ ఆరోగ్యం ఇచ్చావు, ఈ వయసు ఇచ్చావు, ఈ స్థితిని ఇచ్చావు. నీకు వందనాలు. నేను నీకేమి ఇవ్వగలను? నీకు ఏమిచ్చి నీకు రుణం తీర్చగలం? ఏమిచ్చి నీకు బహుమానం ఇవ్వగలం? ఏమిచ్చి రక్షణ పాత్రను, ఏడాది పొట్టేలను నా జీవితం ఇచ్చినా సరిపోతుంటే సరిపోదు. కానీ ఏదో కృతజ్ఞతగా కొద్దిగా మేమిచ్చేది అందుకోమని మా హృదయాన్ని ఇచ్చి, మా జీవితాన్ని ఇచ్చి పానార్పణముగా పౌలు గారు పోయబడుతున్నాడు. తనకు కలిగి ఉన్నదంతా నీకు వేయపరుచుకుంటున్నాడు. అలాగే మేము వేయపరుచుకుని నీ కొరకు పరిచయం చేసేవారుగా సిద్ధపరచమని, వెతబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచమని, నువ్వు మాకు బహుమానంగా వచ్చిన నువ్వు స్తుతి చెల్లిస్తూ, నీకు మేము బహుమానంగా నీ పరిచయం చేసే భాగ్యం మన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.